అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి శశికళ ఒకవైపు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా మరోవైపు ఆమెకు పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. నకిలీ కంపెనీలు, వివాదాస్పద గనుల పారిశ్రామికవేత్తతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు తెలిసిందే. వరల్డ్ రాక్ అనే కంపెనీని స్థాపించడానికి ఎస్ వైకుందరాజన్తో 2002లో శశికళ మేనల్లుళ్ళు విఎస్ శివకుమార్ కార్తికేయన్, కలయ పెరుమాళ్లు భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. వైకుందరాజన్ వివి మినరల్స్ యజమాని. ఈ కంపెనీకి 76,500 కోట్ల విలువైన బీచ్ శాండ్ మైనింగ్ వ్యాపారంలో 75% వాటా ఉంది. వివి మినరల్స్ మోసపూరిత వ్యాపారం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. 2013 ఆగస్టులో ఈ కంపెనీపై అప్పటి ట్యూటికోరిన్ జిల్లా కలెక్టర్ ఆశిష్ కుమార్ దాడులు నిర్వహించారు. ఈ కంపెనీ అక్రమ మైనింగ్ వ్యాపారం నిర్వహిస్తుందని తన నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర లిక్కర్ పంపిణీదారుకు సరఫరాదారు అయిన మిడాస్ గోల్డెన్ డిస్టిలరీస్లోనూ ఆమెకు వాటా ఉందని తెలుస్తున్నది. ఈ సంస్థలకు ఆమె రాజీనామా చేశారో లేదో తెలియడం లేదు. ఇదిలా ఉండగా శశికళ కాన్వాయ్లో వాహనాల సంఖ్య తగ్గింది. శనివారం ఆమె రిసార్ట్కు వెళ్లినప్పుడు కాన్వాయ్లో 30 వాహనాలుండగా ఆదివారం 5 వాహనాలు మాత్రమే ఉన్నాయి. శశికళకు మద్దతుగా 127 మంది ఎమ్మెల్యేలున్నారని చెబుతుండగా 6 రిసార్ట్లో కాకుండా చెన్నైలోనే ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చేందుకు, తమలో నైతిక స్థైర్యాన్ని పెంచేందుకు వరుసగా 2వ రోజు శశికళ తమను కలుసుకున్నారని రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యే ఓఎస్ మణియన్ చెప్పారు. ఆదివారం నుంచి వినూత్న రీతిలో ఆందోళన చేపడతామని హెచ్చరించిన శశికళ ఆ దిశగా ఏ కార్యక్రమమూ చేపట్టలేదు. ఇదే సమయంలో శశికళకు తమిళ ప్రజల మద్దతు రోజురోజుకు తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. శశికళ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన రోజున ఆమెను అభినందించేందుకు వేల సంఖ్యలో ప్రజలు అక్కడికి తరలివచ్చారు. ఆదివారం మాత్రం సుమారు 150 మంది మాత్రమే కనిపించారు. వీరిలో కొందరు మాత్రమే పార్టీ రంగును పూసుకుని టోపీలు పెట్టుకుని కనిపించారు. చాలామంది విచారవదనాలతో ఉన్నట్టు కనిపించింది.